భారత్లో విధ్వంసం సృష్టించాలని కుట్రలు చేస్తున్న ఉగ్రమోకలు ఇప్పుడు ప్రమాదకరమైన రెసిన్ విషయంపై కన్నేశారు. ఇటీవల గుజరాత్ ఉగ్రవాద నిరోధక విభాగం పోలీసులు అరెస్ట్ చేసిన హైదరాబాద్ వైద్యుడు మొహియుద్దీన్ రెసిన్ను తయారు చేసే పనిలో ఉన్నట్లు తేలడంతో నిఘా దర్యాప్తు వర్గాలు ఉలిక్కిపడ్డాయి. 2 ఉపురవంత పరిమాణంలో ఈ రెసిన్ను తిన్న మనిషిని చంపగలదని, అత్యంత ప్రమాదకరమైన ఈ విషానికి ప్రపంచంలో ఎక్కడా విరుగుడే లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషం శరీరంలోకి వెళ్తే 36 నుంచి 72 గంటల్లో మనిషి చనిపోతారని అంటున్నారు. అయితే ఈ రెసిన్ను ఆముదం గింజల నుంచి తయారు చేస్తారు. దీన్ని సాధారణ వ్యక్తులు తయారు చేయడం అంత తేలిక కానప్పటికీ అసాధ్యం మాత్రం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆముదం గింజలను గుజ్జుగా మార్చి ప్రత్యేక విధానంలో దాని నుంచి రెసిన్ను తీస్తారు. ఇటీవల గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన మొహియుద్దీన్ వద్ద 4 కిలోల ఆముదం గుజ్జు లభించడంతో తీగలాగగా రెసిన్ తయారీ విషయం బయటపడింది. ఇక సాధారణంగా ఆముదాలు ఎవరికైనా తేలికగా లభిస్తాయి. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో రైతులు ఆముదం పంట పండిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో కొంతకాలం క్రితం వరకు ఇది ప్రధాన పంటగా ఉండేది. హైదరాబాద్లోని మూసీ నది వెంట చిత్తడి ప్రాంతాల్లో ఆముదం మొక్కలు విరివిగా పెరుగుతాయి. ఇప్పుడు ఆన్లైన్లోనూ ఆముదాలు అమ్ముతున్నారు. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేయకుండానే ఆర్డర్ చేసిన వెంటనే ఇంటికే డెలివరీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థలు గాని, నిఘా వర్గాలు గాని, ప్రభుత్వాలు గాని ఎవరైనా రెసిన్ను దుర్వినియోగం చేస్తే ఎలా అనే అంశంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఇటీవల మొహియుద్దీన్ వద్ద 4 కిలోల ఆముదం గుజ్జు లభించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఈ రెసిన్ విషానికి ఇప్పటివరకు సరైన విరుగుడే లేదని వైద్యులు తెలిపారు. శరీరంలో ఈ విషం ఉందా లేదా అనేది నిర్ధారించడం కూడా అంత తేలిక కాదని చెబుతున్నారు. శరీరంలో రెసిన్ను గుర్తించడానికి లిక్విడ్ క్రోమటోగ్రఫీ వంటి ప్రత్యేక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ఒకేసారి ఎక్కువ మందికి నిర్వహించడం సాధ్యం కాదు. రోగికి ఉన్న లక్షణాలను బట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది. శ్వాస సంబంధ లక్షణాల ద్వారా రెసిన్ దాడిని తెలుసుకోవడం కాస్త తేలిక. రెసిన్కు విరుగుడు లేదని చెబుతున్నారు. ఇతర మార్గాల ద్వారా రోగిని బ్రతికించడానికి ప్రయత్నించాల్సిందేనని అంటున్నారు. అది కూడా రోగి ఎలా స్పందిస్తున్నాడు అనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుందని తెలిపారు. రెసిన్ను ముక్కు ద్వారా పీల్చితే త్వరగా చనిపోతారని వైద్యులు చెబుతున్నారు. రెసిన్ కలిసిన 2 రవ్వల ఉప్పు తిన్నా మనిషి చనిపోతాడని అంటున్నారు. ఇక రెసిన్ను పౌడర్గా, తేలికగా ఆవిరయ్యే సెమీ లిక్విడ్, పొగమంచులాగా, పెల్లెట్లుగా కూడా తయారు చేయవచ్చు. ఇది నీటిలోనూ, మామూలు యాసిడ్లో తేలిగ్గా కలిసిపోతుంది. అయితే శరీరం జీవకణాలతో నిర్మితమై ఉంటుంది. ఆ కణాల మనుగడకు ప్రోటీన్ అవసరం. రెసిన్ శరీరంలోకి వెళ్ళగానే జీవకణాల్లోకి ప్రోటీన్ వెళ్లకుండా అడ్డుకుంటుంది. దీంతో జీవకణం చనిపోతుంది. అలా శరీరంలోని ఒక్కో అవయవం పాడవుతుంది. చివరకు రెసిన్ శరీరంలోకి ప్రవేశించిన 36 నుంచి 72 గంటల్లో మనిషి మరణిస్తాడు. ముక్కు ద్వారా రెసిన్ శరీరంలోకి వెళ్తే శ్వాస తీసుకోవడంలో తీవ్ర సమస్య ఏర్పడుతుంది. దీంతో రోగి త్వరగా మరణిస్తాడు. నోటి ద్వారా రెసిన్ను తీసుకుంటే వాంతులు, విరోచనాలు అవుతాయి. కాలేయం, మూత్రపిండాలు త్వరగా పాడవుతాయి. ఇంజెక్షన్ ద్వారా ఇది శరీరంలోకి వెళ్తే అవయవాలన్నింటినీ త్వరగా నాశనం చేస్తుందని వైద్యులు తెలిపారు.